గడిచిన 8 నెలల్లో గంజాయి నిర్మూలనకు సమూల మార్పులు. గంజాయితో అక్రమ ఆస్తుల సంపదని జప్తు చేస్తాము. మూడవ దశలో 7,378 కేజీల గంజాయిని నిర్వీర్యం. గంజాయి అక్రమ రవాణా, సరఫరా, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్. విశాఖపట్నం రేంజ్ పరిధిలో గడిచిన 8 నెలల్లో గంజాయి నిర్మూలనకు రేంజ్ పరిధిలో పోలీస్ శాఖలో సమూలమైన మార్పులు తీసుకొచ్చామని, గంజాయితో అక్రమాస్తుల సంపదని జప్తు చేస్తామని విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ హెచ్చరించి యువత మత్తు పదార్థాలకు బానిసై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు. 226 గంజాయి కేసుల్లో 7,378 కేజీల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రేంజ్ డీఐజీగా నిర్వీర్యం చేశారు. యువత మరియు విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలి అని, వాటి వల్ల అనేక దుష్ప్రభావాలు, అనర్థాలు కలుగుతాయని, వాటి జోలికి వెళ్లి అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఏఎస్పీ అంకిత సూరణ, విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ సౌమ్యలత, శ్రీకాకుళం అదనపు పి శ్రీనివాసరావు, డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీ మన్యం జిల్లాల్లో గత కొద్ది రోజులుగా సీజ్ చేయబడినటువంటి ఈ గాంజాని డిస్ట్రక్ట్ చేయడం కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు ఈ 3 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 226 కేసుల్లో 7,378 కేజీల గంజాయిని ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో ఇన్సినరేటర్ ద్వారా డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గంజాయి డిస్ట్రక్షన్ చేసే దానిలో భాగంగా ఇప్పటివరకు విశాఖపట్నం రేంజ్లో ఈ సంవత్సరం జనవరి నెలలో మనం అనకాపల్లిలో పరవాడలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఇన్సినరేటర్లో మొదటి విడతగా 34,085 కేజీల గంజాయి, 39 కేజీల యాషిష్ ఆయిల్ని మొదటి దశగా డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. అది అనకాపల్లి జిల్లాకు సంబంధించింది. రెండవ దశలో ఫిబ్రవరిలో 30,075 కేజీల డ్రైడ్ గాంజా, 25.5 కేజీల ఆశిష్ ఆయిల్ని ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సీజ్డ్ గాంజా అండ్ ఆశిష్ ఆయిల్ని ఫిబ్రవరిలో డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది 3వ దశగా మిగతా 3 జిల్లాల్లో సీజ్ చేయబడినటువంటి గంజాని ఈరోజు డిస్ట్రక్ట్ చేస్తున్నాము. సో దీనిలో భాగంగా గత 8 నెలల కాలంలో ఈ గంజాయిని సమూలంగా నిర్మూలించేటువంటి దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో ఈ విశాఖపట్నం రేంజ్ ఈ బార్డర్ ఏరియాల్లోనే మనకి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన బార్డర్ ఏరియాల్లో గంజాయి పండించడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపుగా 524 కేసులు ఈ గత 8 నెలల్లో రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో 31,768 కేజీల డ్రైడ్ గాంజాని, అదేవిధంగా 12 కేజీల హ్యాషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 372 వెహికల్స్ కూడా ఈ 8 నెలల కాలంలో సీజ్ చేశాము. దానిలో దాదాపు 2,050 మంది అక్యూజ్డ్ దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు.
దానిలో 775 మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇది ఈ 8 నెలల కాలంలో విశాఖపట్నం రేంజ్ పరిధిలో గంజాయి నిర్మూలనకి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా చేసినటువంటి వర్క్. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 రోజుల ప్రణాళికల్లో భాగంగా మొదటగా గంజాయి ఎక్కడైతే మనకి ఎక్కువగా పండిస్తారో ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి 11 మండలాలు, దానికి బోర్డర్లో ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతాలు, ఆ ప్రాంతాల నుంచి గంజాయి మన ప్రాంతంలోకి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ బోర్డర్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ పంట పండించడం అనేటువంటిది పూర్తిగా అరికట్టాలి కాబట్టి పోయిన సంవత్సరం జూలై ఆగస్టు నెలల్లో సోయింగ్ సీజన్ ఉండడం వల్ల ఆ టైంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేస్తే ఈ గంజాయి సాగు వైపు చూపనేటువంటి దాంతో దాదాపుగా 11,000 మంది రైతులకి 12,000 ఎకరాల్లో